వివేచన సహస్ర. మాలాగా మీకిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరేమో ఎన్ని కొనిపించినా, ఎన్ని ఊర్లు తిప్పినా, ఏం చేసినా గునుగుతూనే ఉంటారు. నువ్వు నాకేం కొనిపించవు, ఏం ఊర్లు తిప్పవు, వాళ్ళ అమ్మ నాన్న చూడు ఎంత బాగా చూసుకుంటారు. మీకెందుకు పుట్టినానో, నాకేం లేవు, నాకేం కొనిపించరు అని గొనుగుతూ ఉందనుకోండి, అప్పుడు మీ హృదయం ఎలా ఉంటుంది? ఇంకొక బిడ్డేమో, మమ్మీ డాడీ మీరు నాకు దొరకడం అదృష్టం, నేను మీ కడుపులో పుట్టడం ఎంతో లక్కీ, ఎన్ని బొమ్మలు కొనిపించినావు డాడీ, ఎన్ని ఊర్లు తిప్పినావు డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నాకెంత మంచి బట్టలు కొనిపించినావు డాడీ, థ్యాంక్ యూ డాడీ, నన్ను ఎంత బాగా చూసుకున్నావు మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. నా కోసం ఎంత కష్టపడతావు డాడీ, థ్యాంక్ యూ డాడీ అని ప్రతి వాటికి థ్యాంక్ యూ చెప్తుంది, కానీ లేని వాటి గురించి గొనగదు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బట్టి మీరు సంతోషిస్తారు? మరి దేవుని దగ్గర వీళ్ళిద్దరిలో ఎవరిలాగా నువ్వు ఉన్నావు?